నమస్కారం. రాష్ట్ర రాజకీయ రణక్షేత్రం తెలుగునాడికి స్వాగతం. సార్వత్రిక ఎన్నికల పోరు యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. 600 పైచేయి సాధించాలనే పట్టుదలతో పార్టీలన్నీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ప్రత్యర్థుల్ని దెబ్బతీసి దూసుకుపోయే విధంగా రణతంత్రపు ఎత్తులతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల జాబితాలను కొలిక్కి తెచ్చిన ఆయా పక్షాలు ప్రచార పర్వంలో దూసుకుపోయే ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నాయి. ఇక ప్రధాన పార్టీలన్నింటికీ తిరుగుబాట్ల సెగ గట్టిగానే తగులుతోంది. అభ్యర్థిత్వాలు దక్కని నాయకుల అనుచరులు పార్టీ కార్యాలయాల వద్ద బీభత్సం సృష్టిస్తున్నారు. ఇన్నాళ్లు కష్టపడిన వారికి సీటు ఇవ్వకుండా మోసం చేశారంటూ అధినాయకత్వాల తీరుపై మండిపడుతున్నారు. ఈ తిరుగుపోట్లను అదుపు చేసేది ఎట్లా అని పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. కర్నూలు లోక్సభ నియోజకవర్గం. అక్కడ ఆ కుటుంబానిది తిరుగులేని ఆధిపత్యం. విజయలక్ష్మి ఆ ఇంటి చుట్టమైపోయింది. 1, 2 కాదు, ఏకంగా 9 సార్లు ఆ కుటుంబాన్నే విజయం వరించింది. కర్నూలు లోక్సభ సీట్లో అంతగా తిష్టవేసిన ఆ కుటుంబానికి ఈసారి బెంగ పట్టుకుంది. కాంగ్రెస్ విభజన రాజకీయంతో జాతకం తలకిందులవుతుందేమోనన్న భయం వెంటాడుతోంది. దీనికి తోడు కాంగ్రెస్ లో ఆ కుటుంబం తప్ప మరే ముఖ్య నేత మిగలకపోవడం ఇప్పుడు వారి విజయానికి విసురుతున్న అతిపెద్ద సవాల్. ఇంతకీ కర్నూలులో ఈసారి పాగా వేయబోయేది ఎవరు? కర్నూలు లోక్సభ స్థానానికి ఓ ప్రత్యేకత ఉంది. బీసీ ఓటర్లు అధికంగా ఉన్నా ఆది నుంచి రెడ్డి సామాజిక వర్గమే అక్కడి నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓ రకంగా ఈ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోట. ఎక్కువ సార్లు ఎన్నికల్లో హస్తానిదే గెలుపు బావుట. అందులోనూ కోట్ల కుటుంబమే ఇప్పటి వరకు కాంగ్రెస్ తరపున పోటీ చేసి 9 సార్లు కర్నూలు లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే రాష్ట్ర విభజన దెబ్బకు ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పటి వరకు ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్న హస్తం పార్టీ పరువు కోసం పాకులాడుతుంటే, పార్టీ ఆవిర్భావం తర్వాత 2 సార్లే గెలిచిన తెలుగుదేశం తొలిసారి ఈ లోక్సభ కోసం తలపడుతున్న వైకాపా ఢీ అంటే ఢీ అంటున్నాయి. కోట్ల కుటుంబం నుంచి ఈ పార్లమెంటు స్థానాన్ని లాగేసుకోవాలని ఎన్నో ఏళ్లుగా యత్నిస్తున్న తెలుగుదేశానికి రాష్ట్ర విభజన అందివచ్చిన అవకాశంగా మారింది. కోట్ల కుటుంబం మినహా టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి వంటి ముఖ్య నేతలు, వారి అనుచరగణం హస్తం కార్యాలయానికి బై చెప్పేసి సైకిల్ ఎక్కేయడంతో తెలుగుదేశం బలం రెట్టింపైంది. ఓవైపు కాంగ్రెస్ బలహీనపడడం, వైకాపా సంస్థాగతంగా వేళ్లూనుకోకపోవడమే తమకు కలిసొస్తుందన్నది దేశం నేతల ధీమా. అయితే ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలు తెదేపా కార్యకర్తల మధ్య సమన్వయ లోపం కొంప ముంచుతుందన్న భయం తమకు లేదని జిల్లా తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు. మా ధ్యేయమంతా అందరు రానియండి, అందరినీ కలిసుకుంటాం. ఎక్కడ కార్యకర్తలు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. అందరూ కలిసిపలిసి పనిచేస్తున్నాం. కొత్తగా చేరేవారి నాయకులకు కూడా పాత కార్యకర్తలు కూడా కలిసుకోకుండా పోతే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇలా ఆళ్ళగడ్డ జరుగుతూ ఉంది, మంత్రాలయం జరుగుతూ ఉంది, అదేవిధంగా కోడుమూరు జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు కూడా, అదేవిధంగా నంద్యాలలో ఫరూక్, శిల్పమోహన్ రెడ్డి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా కలిసి పనిచేస్తున్నారు. ఇబ్బంది ఏమీ లేదు. ఇక తెదేపాకు గట్టి పోటీ ఇచ్చి కర్నూలు లోక్సభను ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని వైకాపా కూడా ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. బీసీ ఓటర్లు అధికంగా ఉన్న నేపథ్యంలో చేనేత వర్గానికి చెందిన బుట్ట రేణుకను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఎమ్మిగనూరు, మంత్రాలయం అసెంబ్లీ స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వీస్తున్న ప్రజా వ్యతిరేక పవనాలు, నాయకుల మధ్య సమన్వయ లోపం జగన్ పార్టీకి ప్రతికూలంగా కనిపిస్తోంది. ఆలూరులో వైకాపా తీర్థం పుచ్చుకున్న తెదేపా మాజీ నేతలు, కర్నూలులో టికెట్ ఆశించిన మైనార్టీ నేతలు జగన్ వైఖరితో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. జిల్లాలోని 14 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో కేవలం కర్నూలు లోక్సభ సీటు మాత్రమే బీసీలకు ఇవ్వడము కొంత ప్రతికూలత చూపే అవకాశముందని వైకాపా శ్రేణులు మల్లగుల్లాలు పడుతున్నాయి. భాజపా తెదేపా పొత్తుతో ముస్లిం ఓట్లు తమకేనన్న ధీమాతో వైకాపా ఉంది. ఇక్కడ ఎక్కువ సీట్లు ఎడ్డీసీకి ఇస్తున్నారనేది క్వశ్చన్ కాదు. ఒకటి బీసీకి ఇస్తున్నాం, సామాజిక వర్గం అనేది కాదు. ఇక్కడ ఎక్కువ గెలిచే అవకాశాలు ఉంటాయి. మొదటి నుంచి కూడా కర్నూలు జిల్లాలో రాజకీయంగా రెడ్డిస్ ఎక్కువ రాజకీయాలలో ప్రాబల్యం ఉంది.
వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి మొదటి నుంచి ఇక రెడ్డిస్ ఉన్నారు. ఇక విభజనతో కుదేలైన కాంగ్రెస్ ను అంటిపెట్టుకుని ఉన్న ఏక్ నిరంజన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇక్కడ మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక్కడి నుంచి 3 సార్లు గెలిచిన ఆయన సంప్రదాయ ఓటు బ్యాంకునే నమ్ముకున్నారు. అయితే గెలుపుపై ధీమాగా లేని కాంగీలు పార్టీ నుంచి నేతలు వెళ్లిపోయినా పెద్ద నష్టమేం లేదని వాదిస్తున్నారు. మాకిప్పుడు ఎవరైతే పార్టీకి గట్టిగా నిలబడి పనిచేస్తున్నారో నిజమైన కార్యకర్తలకు ఇప్పుడు అందరికీ పార్టీ పరమైనటువంటి అవకాశాలు వస్తాయి. ఖచ్చితంగా వాళ్ళని ఉపయోగించుకుంటాం. మళ్ళీ నాయకత్వాన్ని తయారు చేస్తాం. ఇప్పుడు ఎక్కడైతే లోపం ఉందో ఆ లోపాన్ని జనరల్ ఎలక్షన్స్ కల్లా సరి చేసుకుంటామనే నమ్మకం మాకుంది. ఏదేమైనా త్రిముఖ పోరులో విజయం ఈసారి ఎవరి పంచన చేరుతుందన్నది ఇక్కడ ఆసక్తి రేపుతోంది. ఆయన గళం విప్పితే ప్రత్యర్థులకు దడే, పదునైన విమర్శలతో దుమ్ము దులిపేస్తారు. ముక్కుసూటి మాటలతో గుక్క తిప్పుకోకుండా చేస్తారు. రాజకీయ చతురతతో వ్యూహ నైపుణ్యంతో ఎవరినైనా మట్టి కరిపించగల సమర్థుడు. వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన తనకంటూ ఓ పంథా సృష్టించుకున్న నేత. అధినేతకు దగ్గరివాడు, కార్యకర్తలకు కావలసినవాడు. ఆయనే తెలుగుదేశం నాయకుడు పయ్యావుల కేశవ్. అప్పులతో బండిలాగాల్సిన స్థితిలో ఏర్పడుతున్న కొత్త రాష్ట్రానికి సరైన సారథి అత్యావశ్యకమన్నది కేశవ్ నిశ్చితాభిప్రాయం. ప్రస్తుత స్థితి నుంచి అభివృద్ధి వైపు పరుగులు పెట్టించగల దమ్మున్న నాయకుడు చంద్రబాబేనని, సార్వత్రిక సంగ్రామంలో సైకిల్ దూసుకుపోవడం ఖాయమని అంటున్న పయ్యావుల అంతరంగం ఇప్పుడు చూద్దాం. పయ్యావుల కేశవ్ గారు, ఈ ఎన్నికల్లో ఏ అంశాలు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాయని చెప్పి మీరు భావిస్తున్నారు? గత 10 సంవత్సరాల్లో రాష్ట్రంలో కొనసాగినటువంటి అవినీతి, అసమర్థ పాలన, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి ఇవన్నింటితో ప్రజలు విసిగి వేసారిపోయారు. పెరిగిపోయినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు, పెరుగుతున్నటువంటి ప్రజల కష్టాలు కావచ్చు, ఇవన్నీ ఒకవైపు, ప్రాణంతో విసిగిపోయినటువంటి ప్రజానీకం ఒకవైపు, మరోవైపు రాష్ట్ర విభజన అనంతరం ఈ రాష్ట్రానికి దిక్కెవరు అన్నటువంటి ఒక చర్చ ఇవాళ ప్రజానీకంలో మొదలవుతుంది. ఈ రాష్ట్రంలో ఆదాయాన్ని వదిలేసి, ఆస్తులను వదిలేసి కేవలం అప్పుల్ని మాత్రమే తీసుకొచ్చినటువంటి ఈ కొత్త రాష్ట్రంలో మనకు పరిపాలన అందించగలిగినటువంటి నాయకుడు ఎవరు అన్నటువంటిది ఇవాళ ఉద్యోగుల్లో ఉంది, విద్యార్థుల్లో ఉంది, పల్లెల్లో ఉన్నటువంటి రైతాంగంలో ఉంది, మహిళల్లో ఉంది. వీళ్ళందరూ కూడా ఒక సమర్థవంతమైన నాయకత్వం కావాలి, అది ఒక చంద్రబాబు వల్లనే సాధ్యమవుతుంది అన్నటువంటిది ప్రజలు విశ్వసిస్తున్నారు. ప్రత్యర్థికి చెందినటువంటి పార్టీలు కూడా ఆ మాట అనే స్థాయికి ఇవాళ రాష్ట్రంలో వచ్చారు అనంటే ఇవే తెలుగుదేశం పార్టీ గెలుపుకి ప్రధాన కారణాలు అవుతాయి. ఈ ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో కావచ్చు, లేకపోతే సీమాంధ్ర జిల్లాలో కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది? మీ అంచనాలు ఏంటి? సీమాంధ్ర ఓవరాల్గా చూసినప్పుడు కడప కొద్ది మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనితీరు కనిపించే పరిస్థితి ఉన్నా, చిత్తూరు, కర్నూలులోకి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ ఆధిక్యతలో ఉంటుంది. అనంతపురం జిల్లాలో ఏకపక్షంగా ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉంది. తనకు బలమైనటువంటి గడ్డ అనుకున్న రాయలసీమ ప్రాంతంలోనే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితిలో ఉంది. ఇక ఏకపక్షంగా కోస్తాకి వెళ్ళిన తర్వాత అసలు ఉనికిని కోల్పోయేటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళ వైకాపా ఆత్మరక్షణలో పడేటువంటి పరిస్థితులు ఓట్లు ఉన్నాయి, కొద్ది మేరకు ఓట్లు ఉన్నాయి. కానీ గెలుపునిచ్చేటువంటి, సీట్లు ఇచ్చేటువంటి ఓట్ల సంఖ్య మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎన్నికల్లో వైకాపాను ప్రధాన ప్రత్యర్థిగా భావించడానికి గల కారణాలు ఏంటి? దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే నిర్వీర్యమైపోయిందో, కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనటువంటి పరిస్థితులు క్షేత్రస్థాయిలో వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నాయకత్వం మొత్తం గ్రామ స్థాయి నుంచి కూడా మండల స్థాయి వరకు ఉన్న క్యాడర్స్ ఆల్టర్నేటివ్గా షెల్టరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయి, అది తన సహజ బలం కాకపోయినప్పటికీ కూడా ఈ అరువు తెచ్చుకున్నటువంటి బలం వల్లనో ఇంకే శక్తుల వల్లనో ఇవాళ ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్గా ఉంది. అదొక ప్రత్యామ్నాయంగా అట్లా నిలదొక్కుందే తప్ప బలమైన ప్రత్యర్థిగా నేను ఆమోదించను. సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కాలేనటువంటి పరిస్థితుల్లో ఆ ఓటు బ్యాంకు ఎవరి వైపు మళ్ళీ అవకాశం ఉంది? మీ అంచనాలు ఏమిటి? కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక 5%కి పరిమితమైందని నేను అనుకుంటున్నాను. సో మిగిలినటువంటి ఓట్ బ్యాంకు సామాజిక వర్గాల పునాదుల ప్రకారం ఉన్నటువంటివి కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తాయి. బలంగా ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించాలి అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి సెగ్మెంట్స్ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వైపు వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గ్రామాల్లో మేము మొన్న స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు బహిరంగంగానే ప్రచారంలో ఎదురుపడ్డప్పుడు లేక వాళ్ళని కలిసినప్పుడు ఏదో స్థానిక సంస్థల్లో మేము ఈ రకమైన నిర్ణయం తీసుకున్నాం, మా గ్రామానికి సంబంధించిందో మావాడో ఇంకోటో, కానీ రేపు ఎన్నికల్లో మేము తెలుగుదేశం పార్టీ వైపు వేయాలనుకున్నాం అనేటువంటిది అప్పుడు కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్నటువంటి నాయకత్వం నుంచి విన్నటువంటి మాటలు. అంటే వాళ్ళలో ఒక స్పష్టత ఉంది.
స్థానికంగా వచ్చేటప్పటికేమో తన అవసరాలు తమ ప్రాధాన్యతల ప్రకారం పోయినా రాష్ట్ర అవసరాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీకే ప్రాధాన్యం ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ప్రత్యర్థి పార్టీలకు చేసినటువంటి నిన్నగాక మొన్న చేసినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా అందులో నుంచి కూడా మేజర్ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ టీడీపీ వైపు వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో సమర్థమైన నాయకత్వం అందించడం కావచ్చు, నిజాయితీ గల పాలన అందించడం కావచ్చు, ఎవరైతే బాగుంటుందని చెప్పేసి మీరు భావిస్తున్నారు, ప్రజలు దాన్ని ఏ మేరకు యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం ఉంది? క్లియర్గా సమాజం కోసం ప్రజల కోసం పనిచేసేటువంటి చంద్రబాబు నాయకత్వం ఒకవైపు, తన కోసం తన లబ్ధి కోసం పనిచేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు ఒకవైపు, అనుభవ రాహిత్యం. సో ఈ రెండింటిని బేరీ చేసుకోవడం ఒకటి. రెండవది, సుప్రీంకోర్టు ఈ మధ్య ఒక తీర్పునిచ్చింది. ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీల పట్ల కానీ ఏవైనా అవినీతి కేసులు ఉన్నప్పుడు 1 సంవత్సరంలోగా వాటిని పూర్తి చేయాలి. చాలా కీలకమైనటువంటి సంచలనాత్మకమైన తీర్పు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇవాళ 6 కేసులు ఛార్జ్షీట్ అయ్యి ఉన్నాయి. ఇంకొక 6 నెలల్లో వాటి భవితవ్యం తేలాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుల చుట్టూ తిరుగుతాడా, ప్రపంచం చుట్టూ తిరిగి పెట్టుబడులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడా, లేక ప్రజల చుట్టూ తిరిగి వాళ్ళ బాధలు పంచుకుంటాడా? వైకాపా నేతల అవినీతిని కావచ్చు, లేకపోతే జగన్ దోపిడీని కావచ్చు, జనంలోకి ఎలా తీసుకెళ్తున్నారు, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఎలా అమలు చేయబోతున్నారు? దాదాపు రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా ఇప్పటికీ చేరిపోయింది. ఓబుళాపురం గనులు కావచ్చు, లేపాక్షి నాలెడ్జ్ హౌస్ కావచ్చు, లేకపోతే ఇంకో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావచ్చు, అంటే ప్రతి జిల్లాలోనూ కళ్ళ ముందుకి అవినీతి సాక్షాత్కారాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ప్రజలకి. సో ఈ నేపథ్యంలో ఆ డిస్కషన్ బాగా పర్కులేట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు మీద 24 కేసులు పెట్టారు, సుప్రీంకోర్టుకి విజయం వెళ్ళింది, ఏమీ రిజల్ట్ రాలేదు ఒకవైపు. మరోవైపు అవినీతి కేసులు ఎదుర్కొంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ డిస్కషన్ బాగా కింద స్థాయి వరకు ఉంది. యాక్సెప్ట్ చేశారు, ఇంకా అది నో మోర్ డిస్కషన్ అయిపోయింది. ఎవరేంటి, ఎవరు సచ్చీలురు, ఎవరు కాదు, ఎవరు అవినీతి పరులు అనేటువంటి స్పష్టత ఇవాళ ప్రజలకు వచ్చింది. దాన్ని బట్టి కూడా నిర్ణయం ఉంటుంది. ప్రభుత్వ యంత్రాంగాల్ని, మీడియాను, సర్వేలు వీటిని చూసి పెట్టుకొని వీటి ద్వారా జగన్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు అయితే ఉన్నాయో అవి ప్రజలను ప్రభావితం చేసే ప్రమాదం లేదంటారు. డెస్పరేషన్ అంటే వాళ్ళల్లో ఒక డెస్పరేట్ మూడ్ వచ్చేసి ఇక దిగజారిపోతున్నాం, మనం కిందకి వెళ్ళిపోతున్నాం, మన గ్రాఫ్ పడిపోతుంది అన్నప్పుడు ఆ ఎగబాకాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక బిలో ది బెల్ట్ అంటే యుద్ధ విద్యల్లో ఏం చేసైనా సరే ముందుకు పోవాలి అనేటువంటి అడ్డదారులను ఎత్తుక్కునేటువంటివి, అక్రమ మార్గాలు ఎత్తుక్కునే పరిస్థితుల్లోనే ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇవాళకి ఇవాళ ఏదో మహిళలతో అర్జీలు పెట్టిస్తున్నాం, మేము రేపు చేస్తున్నాం అన్నట్టుగానే. సో ఇవన్నీ ప్రజలు కూడా డెస్పరేట్ యాక్ట్ కిందనే అర్థం చేసుకుంటున్నారు. మరోవైపు మైండ్ గేమ్, తమ గ్రాఫ్ పడిపోతుందని తెలుసు. ఈ స్వతంత్ర సంస్థలు చేసింది ఒక రకంగా వస్తే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా చేసినటువంటి సర్వే రిజల్ట్స్ మాత్రం ఇంకో రకంగా వస్తాయి. అవి కూడా గత 6 నెలలవో 3 నెలలవో వేసి దాన్ని ఒక లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవి ఏవి కూడా ఫలితాన్ని ఇవ్వు. బీజేపీ తరలించి కావచ్చు, లేకపోతే మోడీ నాయకత్వం పట్ల కావచ్చు, దాన్ని ప్రజలు ఏ మేరకు రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది? రాష్ట్రంలో సమీకరణలు ఏ విధంగా మారే అవకాశం, తెలుగుదేశం పార్టీకి ఎలా ప్రయోజనం చేకూర్చేటువంటి అవకాశం కూడా ఉంది? తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు అన్నటువంటిది రాజకీయ అవసరాల కోసం పెట్టుకున్నది కాదు. ఈ రాష్ట్రానికి కేంద్రంలో నుంచి ఒక బలమైనటువంటి సహకారాలు, సహాయం అందించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ ఏతరం మేము కాంగ్రెస్తో కలవలేము. సో ఆ నేపథ్యంలో ఇవాళ ఒక బలమైనటువంటి కేంద్ర పార్టీ అండ కావాలి అనేటువంటిది బీజేపీతో పెట్టుకున్నాం. ఇది ప్రజల అవసరం కోసం పెట్టుకున్న పొత్తుగానే ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి దీనికి యాక్సెప్టెన్స్ ఫాస్ట్గా వస్తుంది. కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు వంటి నిజాయితీ, నిబద్ధత గల నాయకుడే ముందుకు తీసుకెళ్లగలరని తెదేపా నేత పయ్యావుల కేశవ్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నారాయణతో పుణ్య చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అనంతపురం. పదేళ్ల కాంగ్రెస్ పాలన అడ్డగోలు విధానాలతో రికార్డులన్నింటినో తిరగరాసింది. రక్కస మెదళ్ల నుంచి పుట్టుకొచ్చిన అరాచక పథకాలు సర్కారీ ఖజానాకు బొర్రెలు పెట్టాయి. అవినీతి మదగజాలే ఏలికలైన వేళ వ్యవస్థలన్నీ సర్వభ్రష్టమయ్యాయి. అడిగేవాడెవడు లేడన్నట్లు అధికార మదంతో రెచ్చిపోయిన పాలకులు సర్కారీ పథకాల్ని కాంగ్రెసోళ్ల పరం చేసేశారు. రాజధానిలో తిష్టవేసిన వ్యవస్థల విధ్వంసకారులకి ధీటుగా గ్రామస్థాయి వాళ్లు తమ ప్రతాపం చూపారు. మహామేతలకు నకళ్లై సామాన్యులను పీక్కు తిన్నారు. పేదలకు, ప్రతిభావంతులకు దక్కాల్సిన ఫలాలను గద్దల్లా తన్నుకుపోయారు. ఇలాంటోళ్ల పాలబడి బక్కచిక్కిన ఆదర్శ రైతు పథకం గత దశాబ్దపు అరాచకాలకు పరాకాష్ఠగా నిలిచింది.
ప్రజల కష్టాలు తీర్చేందుకు గత దశాబ్ద కాలపు పాలకులు ఎంతగానో పరితపించారు. క్షమించాలి సుమా, వాళ్ల దృష్టిలో ప్రజలంటే కాంగ్రెస్ కప్పుకున్నోడే. ప్రతి చోట తమ మోచేతి నీళ్లు తాగే వాళ్లకు వనగూరే ప్రయోజనాల లెక్కలే తప్ప రాష్ట్ర అవసరాలు ఏనాడు పరిగణలోకి తీసుకోలేదు ఆ మహామేతలు. ఎవరు ఏమైనా పర్వాలేదు, నా వాళ్లకు మేళ్లు జరిగితే చాలన్న దురాలోచనతో వ్యవస్థలపై తెగబడిన అవినీతి రాజాలు అవినీతి వేరు పురుగును ఎంతగా విస్తరింపజేశారో రాష్ట్రంలో ఏ మూలన చూసినా ఎట్టే కనబడుతుంది. రైతు బాంధవుడినంటూ 2004లో గద్దెనెక్కిన వైఎస్ అడ్డగోలు నిర్ణయాలతో రైతులోకమే కుదేలయ్యేలా చేశారు. అన్నదాతల మేలు కోరి స్వామినాథన్, జయతిఘోష్ కమిషన్లు చేసిన సిఫార్సులను ఆశ్రితుల లాభానికి వాడుకొని మేధావుల మేలిమి సూచనలను పరిహసింపచేశారు. ఈ కోవలోకి వచ్చేదే ఆదర్శ రైతు పథకం. కర్షకులకు ఎప్పటికప్పుడు సలహాలు ఇచ్చేందుకు, కొత్త సాగు పద్ధతులు నేర్పి పంట దిగుబడి పెంచడం కోసమంటూ ఈ పథకాన్ని ఘనంగా తీసుకొచ్చారు. క్షేత్రస్థాయిలో అమలు కోసం కొన్ని మార్గదర్శకాలను రూపొందించారు. ఆదర్శ రైతుల పథకానికి అర్హులు కావాలంటే 55 ఏళ్లలోపు వయసున్న రైతులై ఉండాలి. 5 ఎకరాల మెట్ట భూమితో పాటు 2 ఎకరాల మాగాణి కలిగి ఉండాలని పొందుపరిచారు. సదరు ఆదర్శ రైతు తప్పనిసరిగా వ్యవసాయంలో నవీకరణను తీసుకొచ్చిన వారై ఉండాలని సూత్రీకరించారు. అయితే ఇవన్నీ రికార్డులకే పరిమితమవగా కాంగ్రెస్ జెండాలు మోసిన వాళ్లందరూ ఆదర్శ రైతులుగా మారిపోయారు. వీళ్లలో ఎవరైనా ఏనాడైనా కాడిపట్టారా అంటే దుర్భిణి వేసి వెతికినా కనిపించడం కష్టమే. ఈ అక్రమాలపై నిలదీసిన ప్రతిపక్షాలకు వైఎస్ మహాశైలు ఇచ్చిన సమాధానం, కాంగ్రెస్ కార్యకర్తలే ఆదర్శ రైతులుగా ఉంటే తప్పేంటి? ఇంత అడ్డగోలుగా వాదించారంటే ఈ పథకం రూపకల్పన వెనుక దాగిన అసలు ఉద్దేశ్యమేంటో ఇట్టే అర్థమవుతుంది. ఆదర్శ రైతు నియామకానికి వివిధ స్థాయిల్లో కొన్ని కమిటీలు కూడా వేశారు. మహిళలకు, బలహీన వర్గాల వాళ్లకు అందులో అవకాశం కల్పించాలని నిర్ణయించారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగానే తంతు సాగింది. జిల్లా ఇన్ఛార్జి మంత్రుల కనుసన్నల్లో లాగించిన నియామకాలు ఆదర్శ రైతులో ఆదర్శాన్ని నీరుగార్చాయి. హస్తం పార్టీ కార్యకర్తలు ఉత్తమ రైతులయ్యారు. ఈ పథకం కింద వచ్చే రకరకాల ఫలాలు దొరికిన కాడికి దోచేశారు. ఈ క్రమంలో 2007 నుంచి 2012 మధ్య కాలంలో 221 కోట్ల రూపాయల పైచిలుకు ప్రజాధనం అవినీతి పరుల పాలైంది. ఆదర్శ రైతు అనే మనిషిని నేను చూడలేదు. అతని పేరు మాకు తెలియదు. అతను ఈ 4-5 విలేజ్ల్లో మా పంచాయతీ పరిధిలో ఇంతవరకు అతని మొహమే మేము చూడలేదు. ఎప్పుడు అతను వచ్చింది లేదు. పేరు ఎవరైనా కూడా మాకు తెలియదు. మేము విచారించినా ప్రయోజనం లేదు. వ్యవసాయంలో పూర్తిగా అనుభవం లేకుండా, వ్యవసాయం యొక్క విలువలు తెలియకుండా, వ్యవసాయం యొక్క ప్రాధాన్యతను కూడా తెలియనటువంటి రాజకీయ నాయకుల్ని వీళ్ళకి ఎవరైతే ఓట్లు వేస్తూ వాళ్ళకి సలాములు కొట్టేవాళ్ళంతా ఆదర్శ రైతులుగా పెట్టడం జరిగింది. ఆదర్శ రైతు అనేది మా దీంట్లో నియమించారు, కానీ అతను ఎవరో మాకు తెలియదు. మాకు ఇంతవరకు వచ్చి అతను మీరు ఇట్లా చేసుకోండి, ఇట్లా చేయండి అని మాకు చెప్పింది లేదు. అతని పేరు కూడా మేము అతను ఎవరు అనేది మాకు తెలియడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం అందిస్తున్న పథకాల గురించి సాటి కర్షకుల్లో అవగాహన పెంపొందించడం ఆదర్శ రైతు మొదటి బాధ్యత. అన్నదాతలను బృందాలుగా ఏర్పరిచి రుణపరిమితి పెంపు వంటి అంశాల్లో చొరవ చూపడం మరి బాధ్యత. ఇవన్నీ చేయాలంటే వ్యవసాయం తీరుతెన్నులు పూర్తిగా తెలిసి ఉండాలి. కానీ ఆదర్శ రైతులంటూ ఎంపిక చేసిన వాళ్లలో 90% మంది ఒక్కసారి కూడా పొలం బాట పట్టిన వాళ్లే లేరంటే అతిశయోక్తి కాదు. ఎవరిని పడితే వాళ్లను ఆదర్శ రైతులుగా మార్చిన పాలకులు కర్షక లోకానికి తీరని ద్రోహం చేశారు. కరువు కాటకాలు, వరద ముంపులు సంభవించినప్పుడు పంట నష్టంపై నివేదికలు కూడా ఇవ్వలేని వాళ్లు ఆదర్శ రైతులు కావడం శాపంగా పరిణమించిందని అసలు రైతులు వాపోతున్నారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే వాళ్ళకు రైతు అనే విషయానికి కూడా ఏమి తెలియదు. అసలు కొంతమందికి అయితే భూములు లేవు. వాళ్ళు ఏమి రైతు పరిస్థితి ఏమి తెలియదు. ఎప్పుడు ఏ పంటకు ఏమి వేయాలని తెలియదు. మంచి పంటలు వేస్తే ఎట్ట గిట్టుబాటు వస్తుందనే విషయం తెలియదు. కేవలం వాళ్ళ అనుచరులు, వాళ్ళ యొక్క విభాగం, వాళ్ళని చూసి ఎవరైతే అనుచరులు ఫలానా వాళ్ళు చెప్తారో వాళ్ళు కళ్ళు మూసుకుని వేసేయడం జరిగింది. ఆదర్శ రైతులు అంటే వాళ్ళు ఊరికే వేస్ట్ అండి. వాళ్ళు ఊరికే కార్యకర్తను ఆదర్శ రైతులుగా వేసి
వాళ్ళకైతే స్టైఫండ్ ఇచ్చేవాళ్ళు. ఆదర్శ రైతుల వల్ల ఉపయోగం లేదు సార్. రైతు వాడి బాధ వాడు పడుతున్నాడు. అసలు ఆదర్శ రైతులు అవసరం లేదు. వాళ్ళు ఎన్నుకునేటుకుంటే ఎవరో రైతుల తరఫున మాట్లాడే వాళ్ళని, అభ్యుదయ రైతులని, ఆదర్శ రైతులని వేసుకోవచ్చు. అప్పుడు దానివల్ల వాళ్ళకి కొంచెం ఒక 1000 రూపాయలు ఇచ్చినా వాళ్ళు డబ్బు కాసిపడి ఉంటారు. వాళ్ళు ఆ పనితనం మీద రైతాంగం అభివృద్ధి కోసం పాటుపడి ఉంటారు. ఏ పనికిరాని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, ఏమి దిక్కు కనీసము వాళ్ళ అంకెలు కూడా వేయడానికి తెలియదు. దీని పర్యవసానం ఏమైందంటే గత సంవత్సరం వచ్చిన సబ్సిడీ మొత్తం, రైతాంగానికి వచ్చిన సబ్సిడీ మొత్తాన్ని వీళ్ళు తప్పుడు లెక్కలతో రైతులు ఇచ్చిన అకౌంట్లని తప్పుడు విధానంతో వాళ్ళ యొక్క అకౌంట్లను తప్పు వేయడం జరిగింది. పర్యవసానం ఇప్పటికి 8 కోట్ల రూపాయలు చిత్తూరు జిల్లాలో ఈ యొక్క తప్పుడు అంకెల వల్ల ఆ మొత్తం డబ్బులు కూడా మళ్ళీ వెనక్కి తీసుకుపోయి రాష్ట్రంలో పెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క డబ్బు ఇంతవరకు కూడా రైతుకు చేరలేదు. ఆదర్శ రైతు అక్రమాలపై సామాన్య రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో 2010లో పుచ్చుల ప్రక్షాళనకు పూనుకున్నారు. మార్కుల ఆధారంగా గ్రేడింగ్ విధానానికి శ్రీకారం చుట్టారు. 100కు కనీసం 70 మార్కులు తెచ్చుకోవాలని నిబంధన విధించారు. రాత పరీక్షతో పాటు స్థానికతకు వివిధ కార్యక్రమాల్లో పనితీరు కొలమానంగా మార్కులు ఇచ్చేలా ప్రతిపాదనలు చేశారు. ప్రతి వ్యవస్థను భ్రష్టు పట్టించడంలో సిద్ధహస్తులైన హస్తం నేతలు ఇక్కడ కూడా అదే పని చేశారు. ఏలికల సాయంతో అధికారుల దగ్గర పైరవీలు నిలిపారు. తమ ఆదర్శ రైతు స్థానం ఎక్కడికి పోకుండా కాచుకోగలిగారు. ఎలాగోలా ఈ గ్రేడింగ్ విధానం ద్వారా రాష్ట్రం మొత్తం మీద 2748 మందికి ఉద్వాసన పలికిన అధికారులు మరో 47,000 మంది నకిలీలను గుర్తించినా ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు. ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని కొందరు అధికారులు సూచించిన ఏలైన నాయకులు మాత్రం పెడచెవిన పెట్టారు. వచ్చే ప్రభుత్వమైన నకిలీలను ఏరేసి ఆదర్శ రైతు అనే మాటకు నిఖార్సైన నిర్వచనం చెప్పాలి. అప్పుడే కర్షకులకు న్యాయం జరిగేది, రాష్ట్రం కళకళలాడేది.